రాక్షసులు అమరావతిని ఎప్పుడు ఇబ్బంది పెడతానే ఉంటారు. ఇప్పుడు అట్లాగే తయారైందని వీళ్ళు సంబోధించచ్చేమో తెలుగుదేశం కూటమి వాళ్ళు. ఎందుకు అసలు ఆ అమరావతి విషయంలో నువ్వు ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత బెటర్, నీ మాట ఎంత తక్కువగా ఉంటే అంత బెటర్. చేయలేండి వాళ్ళని, నువ్వు చేయలేదు, నీకు వద్దు అనుకున్నావు, నువ్వు వైజాగ్ అనుకున్నావు, వదిలేసేయండి అక్కడికి. అమరావతి గురించి కామెంట్ అవసరం ఏంటి? నీకు 5 ఏళ్ళు అయ్యాక మీరు డెవలప్మెంట్ ఏదో చాలా చెప్పారు కదా భయ, దీని మీద నుంచి సంపద ఎంత వస్తుందని, ఎంత వచ్చింది ఏందని డిబేట్ చెయ్యి నువ్వు. అప్పుడు నిర్మాణాత్మక చర్చ జరగాల్సిన చోటన ఇక్కడ ఈ విధమైనటువంటి చర్చ. ఇంకోటి, ఈ ఫ్లోలో వక్త తప్పు చేసినప్పుడు యాంకర్ ఖండించాలి, కంట్రోల్ చేయాలి. నా డిబేట్లో చాలాసార్లు ఈ బూతులు తిట్టుకునేటప్పుడు కానీ లేదా ఇట్లాగ మాట్లాడేటప్పుడు కానీ నేను వెంటనే చెప్తా, మీరు దారి తప్పుతున్నారు, మీరు రూట్ మారుతున్నారు, ఈ పదాన్ని నేను అంగీకరించను, అనుమతించను, ఖండించాలి, ఆన్ ద స్పాట్ ఖండించాలి. అది ఖండించుంటే కొమ్మినేని లాంటి సీనియర్ జర్నలిస్ట్కి విలువ పెరిగేది. ఇవాళ ఈ అరెస్ట్ని ప్రతి ఒక్కళ్ళు తప్పు పట్టేవాళ్ళు. ఆయన ఖండించకపోగా సమర్థించేలా మాట్లాడటం తప్పు. ఇప్పుడు కృష్ణరాజు మాట్లాడిన దాంట్లో లోపం ఏంటయ్యా అంటే, అసలు ఈ టాపిక్కి సంబంధం లేని టాపిక్, అదేదో ఓ స్వచ్ఛంద సంస్థ చేసినటువంటి సర్వేలో దేశవ్యాప్తంగా వ్యభిచారం ఏ రాష్ట్రాల్లో ఎక్కువ ఉందన్నట్టు